ప్రస్తుతం మనం కృష్ణనగర్ డివిజన్లో అయితే ఉన్నాము. ఇప్పుడు ఓటింగ్ ఈ రోజు అయితే కీలకంగా మారింది. చాలా మంది యువకులు ఓటేయడానికి ముందుకైతే వస్తున్నారు. అయినా ఓటింగ్ పర్సెంట్ కొంచెం తక్కువనే జరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో 47% అయిన ఓటింగ్ ఈసారి ఇలా అదే రీతిలో కొనసాగుతుంది. మరీ ఎక్కువ తక్కువ అన్నట్టు మాత్రమే ఉంటుంది. ఇంకా చాలా మంది రావాలని చెప్పేసి యువకులు మనకు పిలుపు గిట్లు ఇస్తున్నారు. ఒకసారి చాలా మంది మనతో పాటు ఉన్నారు. కొంతమంది లీడర్స్ వాళ్ళతోటి మాట్లాడదాం. వాళ్ళు ఏం చెప్తారు, అసలు ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి వాళ్ళ లోపల ఉన్న అసలు ఏ విధంగా జరిగితే బాగుంటుంది ఒకసారి అడుగుదాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఎంత వరకు పోలింగ్ జరిగిందని పోలింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువగా అయింది ఇప్పటికి ప్రస్తుతానికి అయితే. బిర్యానీ ప్యాకెట్లలో పైసలు వంచేసి ఓట్లు అడుగుతున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు? లేదా టోటల్లీ ఫాల్స్ అండి. ఫాల్స్ స్టేట్మెంట్ ఏదో ఫాల్స్ ఎలిగేషన్స్ పెడుతున్నారు కావాలని. వాళ్ళు ఎలాగో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్నారని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ 2 రోజుల ముందే తెలుసు. సో వాళ్ళు కావాలని ఏదో ఒకటి చెప్పేసి బ్లేమ్ చేయాలని చెప్పి వాళ్ళు అట్లా బ్లేమ్ చేస్తున్నారు. కానీ ఆ బిర్యానీ ప్యాకెట్స్ అనేది వాళ్ళు బూత్ ఏజెంట్ ఎవరైతే కూర్చుంటారో రోడ్ల బూత్ పోలింగ్ స్టేషన్ బయట ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ కోసం అది బిర్యానీ ప్యాకెట్లు వాళ్ళే తీసుకుంటారు. పోయి మేము ఎందుకు ఇస్తాం? అంత ఫ్రీ ఎవరికి ఉందని బిర్యానీ ఇట్లా పైసలు ఇచ్చి ఆల్రెడీ అయిపోయింది మొత్తం. నిన్నటితో మొత్తం క్లోజ్ అయిపోయింది. మీరేం చేసినా గెలిచేది మేమే. 14 తారీఖు తర్వాత రిజల్ట్ చూస్తారు, ఖచ్చితంగా ఒక్కొక్కరు పని చెప్తామని సవాల్ విసురుతున్నారు, ఏం చెప్తారు? 100% గెలిచేది కాంగ్రెస్ పార్టీ. గెలిచిన తర్వాత మా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి పనులు అనేది మేము చేస్తాం. ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు అండి? ఒకవేళ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? నార్మల్గా స్లమ్ లాగా ఉండే కొన్ని జూబ్లీస్ ప్రాంతాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? చాలా వరకు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఆల్మోస్ట్ మా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో 150 CR అభివృద్ధి ఆల్రెడీ డెవలప్మెంట్ శాంక్షన్ అయినా జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల పనులు ఆగి ఉన్నాయి. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ పనులన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంకా ఏమైనా కావాలంటే ఇంకా 150 CR కావాలంటే నవీనన్నకు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ఆయన అభివృద్ధి చేపిస్తాడు. ఆల్రెడీ మా గవర్నమెంట్ వచ్చినాక మా కాన్స్టిట్యూన్స్ చేంజెస్ అనేది వచ్చినాయి. అది అందరికీ తెలిసిందే విషయం. అది రౌడీ షీటర్లను పెట్టి ఓటేపిస్తారు అనే ఆరోపణలు వస్తాయి. See, candidate is not a rowdy sheeter. Candidate is not a rowdy sheeter. కానీ వేరే వాళ్ళని పెట్టించి అక్కడ ఓట్లు వేపిస్తున్నారు. లేదు. సో ఇక నేను ఓటు వేయకుంటే నీ పని చెప్తా అని చెప్పేసి లేదు, అది ఫాల్స్ అండి. కేటీఆర్ సోషల్ మీడియా కావాలని అట్లా ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు డైరెక్ట్ మాగంటి సునీత ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ చెప్పిన అంశాలు లేదు, అది వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పి ఆ భయంతో అట్లా చెప్తున్నారు. కానీ అట్లాంటి ఏం లేదు. పీస్ఫుల్ గా నడుస్తుంది ఇక్కడ. రౌడీ షీటర్ ఏం లేదు ఇక్కడ. మేము స్థానికులము, మా స్థానికులు గెలిపించుకుంటున్నాం. అందరూ కూడా ఒకేసారి నవీనన్న సైడే ఉన్నారు. 100% నవీనన్న గెలిపి ఇక్కడ జూబ్లీస్ లో ఆయన గెలిస్తే అభివృద్ధి చేస్తారని చెప్పి అందరికీ నమ్మకం అనేది ఉన్నది.